రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల వెంకటాపూర్ చెరువు ఉన్నది కదా, గుర్రం చెరువులా. ఇదేంటి మోటార్లు పెట్టి ఏమో చేస్తున్నారు అనుకుంటురా? పనే చేస్తుర్రు. అగో ప్రభుత్వం కప్పడ కాకతీయ అని చెప్పేసి ఏర్పాటు చేసి ఎన్నో లచ్చలు పెట్టి చెరువు నింపాలని చూసింది. కానీ ఇప్పుడేం చేస్తారు ఎరకనా, అదే ప్రభుత్వం పోలీస్ అన్నలను కాపలా పెట్టి మరి 7-8 మోటార్లు పెట్టి నీళ్ళన్నీ బయటికి దొబ్బుతున్నారు. అగో ఇదేందుల్లా, ఇదే ముచ్చట వింత ఉందనుకుంటురా? నిజమేనుల్లా, ఆ చెర్ల కప్పట్ల నీళ్ళు లేనప్పుడు అడ్డగోలి కబ్జా చేసి ఇండ్లు కట్టుకురు. ఇప్పుడు వానలు వచ్చినాక అయితే ఇక మన నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళు వచ్చినాక నీళ్ళు అన్నీ తీసేద్దామని చెప్పేసి మోటార్లు పెట్టి గుంచుతారు. నేను చెప్తే ఏం అర్థమవుతుంది, ఈ అన్నయ్య చెప్తాడు. చెప్పే అన్నయ్య ఇక నువ్వే. ఇవాళ వ్యవసాయ క్షేత్రాలు కానీ మరి మానవులకు తిండి కానీ పశువులకు పశుపక్షాదులకు నీరు ముఖ్యం. కాబట్టి నీరుని కాపాడడానికి మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1 కోటి ఎకరాలను మాగానిగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోదావరి నుండి ఎత్తిపోతల పథకంతో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెస్తున్న సందర్భంలో మరి మన వర్ణదేవుడు సహకరించి కరుణించి మన తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు అధిక వర్షపాతం అయినందున ఇవాళ ఉన్న నైజాం సర్కార్ కట్టించిన చెరువులు గొలుసు చెరువులు మరి అన్నీ నిండి ఈరోజు నీటి కొరత లేకుండా ఉన్న సందర్భంలో మరి ప్రజలకు తాగడానికి కూడా నీళ్లు రావాలి. కాబట్టి ఆ సందర్భంలో మరి వెనుకటికి ఈ చెరువుల ఆధారంగానే ప్రజలు జీవించారు. ఆ జీవనోపాధిని కొనసాగించాలంటే ఇవాళ ఆధునిక చరిత్రలో బోరింగ్లు మరి అటువంటివి చేసి కొద్దిగా మనం అభివృద్ధి చెందినము. ఆ చెరువులను కాపాడటానికి ప్రభుత్వము ఖర్చు పెడుతున్నా కూడా ఈరోజు వచ్చి మరి పర్కులేషన్ల ఇండ్లను నిర్మించి మరి పర్కులేషన్లు అన్నీ పాడు చేసి ఇప్పుడు మా బాలపూర్ మండలంలోనే సుమారుగా 5 చెరువులు 6 చెరువులని పాడు చేసి ఈ తెగ్గొట్టి కూడా ఈ గుర్రం చెరువు కానీ బాలపురం చెరువు కానీ ఇది ఇబ్రాన్ ఖాన్ చెరువు మరి జల్పల్లి చెరువు సుధమోన్ కుంట ఇవన్నీ బాలపురం మండలంలో ఉన్నాయి. అటువంటివి ఉన్నప్పుడే మరి ప్రజలకు నీరు దొరుకుతుంది. కాబట్టి ఆ నీటి వనరులను కాపాడము మానవుని ప్రధాన కర్తవ్యము. మరి మానవుడు జీవించాలంటే నీళ్ళు అవసరం. కాబట్టి మన భారతదేశంలో కూడా నీటి దొరకన్నాడు ఇక్కడ ఊర్లన్నీ కాల్ చేసి ఎక్కడో వెళ్ళిపోయినాయి. అటువంటి సందర్భాలు రావద్దనే ఉద్దేశంతో చెరువుల ఆయకట్టలను రక్షించాలి. చెరువులను రక్షించినాడే మరి కేసీఆర్ ప్రయత్నం కానీ కేటీఆర్ ప్రయత్నం కానీ మరి మన చెరువుల రక్షణ సమితితోటి ఈ పర్కులేషన్ల ఎటువంటి నిర్మాణాలు జరగకుండా జాగ్రత్త వహించాలని మరి అధికారులకు కూడా మనం విన్నవించుకుంటున్నాము. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఇవాళ చెరువులు అన్నీ కబ్జా అయిపోతున్నాయి. కాబట్టి అటువంటి రాకుండా ఇక ముందు కూడా మేల్కొని ఇటువంటి వర్షపాతం అధిక వర్షపాతము 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న సందర్భంలో అటువంటి నీటిని కాపాడడానికి మరి ఈ చెరువునైతే నేను సుమారుగా 70 సంవత్సరాలు ఉన్నా అటువంటి చెరువుని 3 సార్లు చెద్దరు అంటే అలుగు దుంకింది. ఇది కూడా ఒకటి అటువంటి చెరువులలో పెద్ద చెరువు. ఇది సుమారుగా 14 మీటర్ల లోతు మరి వైశాల్యంలో కూడా చాలా పెద్ద చెరువు. ఒకప్పుడు 150 ఎకరాలు సాగు చేసిన ఇటువంటి భూమిని ఈ చెరువుని వ్యవసాయం లేదని లేకపోతున్నారు. మరి ఎక్కడైతే కబ్జాదారులు భూమి ఆక్రమించి ఇండ్ల నిర్మాణం చేసిరో వాళ్ళ రక్షణ గురించి ప్రభుత్వాలు కొన్ని చర్య తీసుకొని నీటిని తోడడం జరుగుతుంది. మీ ముందే జరుగుతున్నది. ఈరోజు మోటార్లు పెట్టి మేము వ్యతిరేకించినా కూడా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో కొంత వర్క్ జరుగుతుంది. కానీ అది కూడా వాళ్ళు ఏడ్చినందుకు తూర్చినందుకు మనం ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో అంటున్నారు. అదే దృక్పథంతో మరి 1-2 రోజులల్లా ఈ నీళ్ళను కూడా ఆపి మరి చెరువును రక్షించాలని ప్రజానికాన్ని మరి ప్రజలు ఇక వాళ్ళు ఆపకపోతే ఇక్కడ జరిగే సమస్యలు మరి బీద వర్గానికి మరి వాళ్ళకు జరిగే సమస్యలలో ఎటువంటి ఆటంకాలు కలహాలు రాకుండా ప్రభుత్వం వాటిని కాపాడాలి. వాళ్లకు ప్రభుత్వ భూములు ఎక్కడన్నుంటే ఇండ్లు చూపించి 15 సంవత్సరాల కింద కూడా ఇండ్లు చూపిస్తే కూడా వాళ్ళు పోలేదు. ఆ మొండితనంతో
ఈరోజు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మొండితనాన్ని వీడి ప్రభుత్వం చూపించిన స్థలాలలో వాళ్ళు ఇళ్ళు నిర్మించుకుంటే మంచిది. ఇక పరిరక్షణ మనము నీటి వనరులను కాపాడడానికి ప్రభుత్వం చేసే ఉపయోగంలో మనందరము సహకరించాలి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కూడా చెప్పినారు అది ఆపేయాలని. అందుకు కాబట్టే మనం వచ్చి ఇక్కడ ఆపేయడం జరుగుతుంది. దానికి సహకరించి కమిషనర్ గారు చెప్పారు 1-2 ఉంటాయి. ఇప్పుడు 8 మోటార్లు తెచ్చినుండి అటు మోటార్లను కూడా నడవకుండా తిరిగి పంపించినాం. ఇక రేపు ఎల్లుండో కొన్ని రోజులల్లా ఆపేస్తారు. చెరువుని రక్షించి నీటిని కాపాడడానికి ప్రభుత్వం కూడా కేటీఆర్ కూడా కృతనిశ్చయంతో ఉండి ఈరోజు నీటిని కాపాడడానికి ప్రత్యేక కమిటీలు వేసి మరి కమిటీ ఇరిగేషన్ బోర్డులను వేసి ఈ నీళ్ళని కాపాడడానికి పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందడానికి మన ప్రభుత్వం తరపున చేసే సహకారానికి మన ప్రజలందరము సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.